ముందుగా ఏకశిలా పార్క్ దగ్గరికి ప్రతిరోజు మేము సైతం నిజ జర్నలిజానికి ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ధర్నా శిబిరానికి వెళ్ళి జై స్వరాజ్య టీవీ వారు సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలుపుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు ప్రతిరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో వారికి వరంగల్ హన్మకొండ సమగ్ర శిక్ష జేఏసీ తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఇక్కడ మేము 3 రోజులు రిలే నిరాహార దీక్ష చేసి గత 15 రోజుల ముందే ప్రభుత్వానికి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంలో సమ్మె నోటీస్ ఇవ్వడానికి సమయం ఇవ్వాలో ఆ సమయం ఇచ్చి గత 9వ తారీఖున మేము సమ్మె స్టార్ట్ చేసుకోవడం జరిగింది సమగ్ర తరపున. కానీ ఆ రోజు మాకు ప్రభుత్వ విజయోత్సవంలో భాగంగా 9వ తారీఖున విజయోత్సవాలు చేస్తే ప్రభుత్వానికి కొంచెం నొప్పిగా ఉంటుందని ఆ విజయోత్సవ సభను కృతజ్ఞతలు చేయాలని మేము ఆ 9వ తారీఖును 10వ తారీఖు నుండి మేము నిరవధిక సమ్మెలు చేస్తున్నాం సార్. ప్రభుత్వానికి ఎల్లవేళలా మేము సపోర్ట్ ఉన్నాం కానీ మా సమగ్ర శిక్ష ఉద్యోగులు నేటి వరకు కూడా కనీసం కామన్ అవసరాలు కూడా గత 16 సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలతో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటా మరి ప్రతి ప్రభుత్వం కూడా మేము వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెబుతూ మమ్మల్ని నయావంచన మోసం చేస్తూనే ఉన్నాయి సార్. అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో సెప్టెంబర్ 13, 2023 నాడు పిసిసి అధ్యక్షుని హోదాలో మీరు ఏకశిలా పార్క్ హన్మకొండ వద్దకు వచ్చి మీరు ఇచ్చిన హామీని మరొకసారి గుర్తు చేస్తున్నాయి మీడియా ముఖంగా. మీరు మీ భాగాన్ని మాకు తెలుసు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా నియామకం కావాలన్న మీరు గత 16 సంవత్సరాల నుండి మీ భాగాలు నాకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల రోజుల లోపలనే మిమ్మల్ని గౌరవవంతంగా రోడ్ల మీద కాకుండా సచివాలయానికి పిలిపించి మీ సమస్యలు పరిష్కారం చేసి మేము రెగ్యులరైజ్ చేసి జీవో కాపీ ఇప్పించి పంపిస్తా అన్న మాట మీరిచ్చిన మాటే కదా సార్. మేము గుర్తు చేసేది రోజు మీరు నెల రోజులు కాలేదు, 11 నెలల సమయం ఎక్కువగా ఇచ్చాం సార్. 12 నెలల సమయం ఇచ్చాం సార్. అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం అనుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మాకు ఇంతవరకు కూడా ఎలాంటి హామీనే గాని ఎలాంటి కనీసం భరోసా కూడా రాష్ట్ర స్థాయిలో గాని మరి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో జరిగే చర్చలు రాష్ట్ర పథక సంచకుల ద్వారా మీరు చేపించారు సార్. మరి కళ్ళంలో వడ్లు పోసుకుంటే కడుపు నిండా సార్, కంచంలో నిండుగా ఉంటేనే కడుపు నిండుతా సార్. కళ్ళంలో వడ్లు చూపిస్తే కడుపు నిండుతా అంటే మేము నమ్మడానికి ఇంకా మాకు సిద్ధంగా లేం సార్. గత మమ్మల్ని అరుగోస పెట్టి మేము ఇంకా చాలా వేతనాలతో ఇక్కడ కూర్చున్నాం సార్. మేము 14 రోజులు అయినప్పటికీ కూడా మీరు గతంలో ఎమ్మెల్యేలకు ఉన్న సీతక్క అయితేనేమి, కోమటిరెడ్డి వెంకట అయితేనేమి, జగ్గారెడ్డి సార్ అయితేనేమి చాలా మంది వ్యక్తులు మమ్మల్ని గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా శిబిరాలకు వచ్చి మా ప్రభుత్వం మీరు మాకు ఓటేయండి తప్పకుండా మేము మీ సమస్య పరీక్ష చెప్పారు సార్. కానీ ఈరోజు మేము ఓటేసాం, మా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం సోనియమ్మ గారు మరి ఏదైతే తుక్కగూడలో హామీ ఇచ్చారో 6 గ్యారంటీలు అందులో భాగంగానే ఇక్కడ కూర్చున్న మా ఆడబిడ్డలు అందరు సార్ కేజీబీలో పనిచేసే వాళ్ళ సోదరిమణులు వారి హామీనే సార్ మేము నెరవేర్చమనేది. తప్పకుండా మా హామీని నెరవేర్చాలి. లేని ఎడల ఈ రోజు మేము ఇక్కడ రోడ్ల మీద శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియజేస్తున్నాం సార్. లేకపోతే మేమందరం కూడా పీజీలు బీజీలు చేసి టెట్ క్వాలిఫై సమాన పనికి సమాన వేతన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారో మీరు తప్పకుండా ఆ తీర్పును అనుసరించి వెంటనే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా హర్యానాలో గాని పంజాబ్ లో గాని ఏ విధంగా అయితే సమాన పనికి సమాన వేతనం ఉన్న 19,350 మంది సమగ్ర ఉద్యోగులకు కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఆ రెగ్యులరైజ్ చేసే ప్రాసెస్ లో మాత్రం తప్పకుండా వెంటనే పే స్కేల్ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. మీరు తక్షణం మా సమస్యను స్పందించకపోతే రేపు పొద్దున అసెంబ్లీ ముట్టడి చేస్తాం, లేదా మేము తప్పకుండా హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధనం చేస్తాం. మా పిల్ల పాపాలతోటి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి అవసరమైతే మా ఉద్యమం చేసి ఆమరణ నిరాదీక్ష కూడా మేము పూనుకుంటాం సార్. తప్పకుండా మా యొక్క ఉద్యమాన్ని మీరు గుర్తించి ఆడబిడ్డల ఉద్యమాన్ని గుర్తించి మాకు వెంటనే మీరు మా సమ్మెను నివారింపజేయాలని మేము కోరుతున్నాం సార్. నా పేరు కుమారస్వామి, వరంగల్ జేఏసీ కార్యదర్శి. మరొకసారి
తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క జై స్వరాజ్ టీవీ గారికి ఎల్లవేళలా మా ఆడబిడ్డల యొక్క ఆవేదన ఆక్రందన ఇలాగే మీరు మీ ఫ్యామిలీతో కాకుండా మేము చూస్తున్నాం సార్. ప్రతిరోజు ఏకశిలా పార్క్ దగ్గరికి వచ్చి మా ప్రతి నిరసనను మీరు ఇలాగనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం.